తాగిన వాళ్ళు పాడేసిపోతా ఉండాలి ఆడైనా విడిగా. చూడు ఎంత చెత్త కుప్ప ఉందో ప్లేస్ అంతా, ఇదంతా పడేయచ్చు కదా ఆడైనా. చెత్త కుప్ప మాదిరి ఉన్నది వాడంతా తిరిగేటోడ పడేసేది, ఇంకా కాళ్ళకు గుచ్చుకునేది. ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి, ఎక్కడ ఆపొద్దు. ప్రతి చోట ఎంటర్టైన్మెంటే ఉంటుంది. మా ఈ చెల్లూరు డ్యామ్ జర్నీ అయితే బలంగా ఉంటుంది. అన్ని గుంతలు, రోడ్లు, కింద పడ్డం అన్నీ మామూలుగా ఉండదు. కాబట్టి మూవ్ చేయకన్నా జరపకుండా చూడండి. ఎవరైతే కొత్తగా వచ్చింటారో వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. యాడికి రా పోతా ఉండవు, 20 నిమిషాలు అంటా ఉండవు, పోతానే ఉండవా? ఇప్పుడు ఈ ఎండ గీత కొడితే ఎట్లుంటుంది చెప్పా? సూపర్ ఉంటుంది, చల్లగా ఉంటుంది కదా. బాయికి తోడుకొని పోయేది ఎంతసేపు నేను ఎందుకు చెప్తా? చూపిస్తారా బాయ్ చెరువు అంతకు మించి చూద్దురా అంతకు మించి. సరే నువ్వు అప్పటి నుంచి ఆడికి చెల్లూరు డ్యామ్ చూసినావు ఎప్పుడైనా? చెల్లూరు డ్యామా? లేదురా, చూడలేదు. బా ఇప్పుడు చూపిస్తా బా. ఆడికి దూరం అంట కదరా. దూరం అనుకునేటోళ్ళకి దూరం, మనకు కాదు. పెట్రోల్ ఉంది కదా బండిలో. అరే పెట్రోల్ అంటే గుర్తొచ్చింది, పట్టలేదురా పెట్రోల్. ఆడు ముళ్ళు పైకి ఉందా చూడా, కిందకు ఉన్నది. సర్లే ఏదో ఒకటి పోదాంపా. రిటర్న్లో కావాలంటే తోస్తాను వద్దాం బండి. ఏమి ఆలోచిస్తున్నావా? ఇటు పక్కే అనుకుంటానా? అంటే నీకు రూట్ కూడా తెలియదరా? అట్ట కాదునా, చెప్పాడు వాడు. ఎవరు? కిషోర్ గాడు. మళ్ళీ నువ్వు వాడి మాటని పిలుచుకొస్తున్నావురా నన్ను ఇడిగా. ఒరే గూగుల్ మ్యాప్ ఆన్ చేద్దాం లేరా, ఎట్లా పోవాలో ఒకసారి చూసి. దాంట్లో చూసుకునే నా ఇక్కడ దాకా తీసుకొచ్చింది. డైర్లన్నా తెచ్చుకున్నావా లేదా? డైర్లు రా. ఏం కాదులే బా. చెల్లూరు రైట్ సైడ్ రైట్ తీసుకున్నామా? 2 కిలోమీటర్లు. 2 కిలోమీటర్లు కదా, పెట్రోల్ వస్తుంది. ఏం కాదు కానీ వస్తుంది ఏం పర్లేదు. ఏముందిరా ప్లేస్ ఇది? నా ఇక్కడ చెల్లూరు డ్యామ్ అన్నా స్ట్రైట్ అంతేనా? ఇదే చల్లగా ఉంది, ఇదే మర్రి చెట్టు. కొన్ని ఏళ్ళ తరబడి పెరిగినట్టుంది ఇదా. ఊరే లోపల టెంపుల్ రా, నాగాలమ్మ టెంపుల్. నీళ్ళు ఆపచ్చు కదరా ఆపిన కాడికి. అసలే మనం బ్లాక్ దండం పెట్టుకుంటావు ఏంది? జస్ట్ చూద్దాం అన్ని చోట్ల. ఇంత దూరం దొడిపేస్తాను నేను హోటల్ చూద్దాం. నాగాలమ్మ, చెంగాలమ్మ అక్కగారుల దేవాలయం. దీన్ని మెయింటైన్ చేస్తున్నారు నీట్గా, క్లీన్ చేసి పెట్టిన్నారు. నిజంగా పాములు కూడా ఉంటాయేమిరా? ఏం ఆడుకుందాం వాటితో. నిజంగా చాలా దారుణంగా ఉందిరా ప్లేసు. ఇంత పూజ చేసిండ్రు చూడాలి. ఒరే అవునరా, శుద్ర పూజలు కాదు, ఎందుకు అంత భయపడుతున్నావు నువ్వా? అట్ట కాదురా, మరే మనకి ఈ ప్లేస్ కొంచెం కొత్తగా ఉంది, విచిత్రంగా కూడా ఉంది అంతా. నేను దయాల్సిన మళ్ళీ ఎక్కువ చూస్తా పద, నాకేం భయం లేదు. ఇది చాలా బాగుంది రెడ్ ప్లేస్. మర్రి చెట్టు కింద నాగాలమ్మ బాగానే పెట్టినారు. గుడి బాగానే కట్టినారు. గుడి అంటే అలా చెట్టు కింద 4 గోడలు కట్టి 4 రాళ్ళు పెట్టి. కానీ ఎన్నో ఏళ్ళు ఉంటుంది కదా, ఇంత పెద్దది. మినిమం 60 years నాది. 60 లేదు, ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇంకా ఎక్కువ ఉంటావా? మా బ్రోస్ మీరు చూసి చెప్పండి. నువ్వు చెట్టు చూపియా, మన వాళ్ళు ఏమన్నా కామెంట్ చేస్తాను కింద. ఎన్ని ఏళ్ళు ఉండొచ్చు దీనికి? ఈ చెట్లు ఎట్లా వస్తాయి తెలుసా? ఈ మర్రి చెట్టు అనేది ఊడలు కిందికి దిగి ఈ రూట్స్ మళ్ళీ కింద నుంచి మళ్ళీ ఇంకో చెట్టు లేస్తుంది. చూడు నేరుగా చూడు, లేhinటుంది ఒకటి మళ్ళీ దాని రూట్స్ నేరే కిందికి దిగి మళ్ళీ ఇంకోటి వస్తుంది. మ్యాక్సిమం అదే జరుగుతుంది ఈ చెట్టుకి నాకు తెలిసి. ఇవి ఉన్నాయి తేగలే చూసాక పాముల్లో ఉన్నాయరా నాయన. అవును, అంతనా? ఫోన్పే ఎప్పుడు నా క్లోజ్? 5:30. కార్లు ఎడబెట్టేసి వెళ్ళొచ్చా లేకపోతే లోపలికి వెళ్ళి ఉందా? లోపలికి లెక్కర్ అలా ఉందా లేదా? అయ్యో పోయినారు. ఇటు బా, నువ్వు కూర్చో.
సైడ్లో నమ్మ వస్తుందంటావా? తేడా కొడతాను బాయ్. రే ఒక్క నిమిషం ఉండు. మీద పడతాయి ఉండ్రా. ఆడ ఎత్తు ఎత్తినా అంటే నువ్వు కొట్టే నా మొఖాన పడుతుంది. సరే చెప్పకుండా నువ్వు దిగురా, నేను తీస్తానులే. నువ్వు దిగు. ఇందా కెమెరా పట్టుకో. ఆన్లైన్ ఉన్నారా? ఫస్ట్ అర్థమైందా? దీన్ని ఎక్స్పీరియన్స్. మీరంటే ఎక్స్పీరియన్స్. ఈ నుంచి అన్న దారి కరెక్ట్గా ఉంటుందా? నాకేం తెలుసు, నువ్వు పిలుచుకొచ్చి మళ్ళీ నన్ను అడుగుతాను. ఏంద్రా మనం అటు ఇటు కాకుండా వచ్చినాము. మళ్ళీ ఏంద్రా బండ్లు అందరూ ఆ పైకి తీసుకెళ్లారు, మనం మాత్రం ఇటు వచ్చాము. నువ్వు ఈడ కూడా బండి వచ్చింది కదనా? ఒకటే ఉన్నాయిరా. అంటే అటు రావాలా? అవుదిరా కథ. సరే కానీ ఈడ కూడా దారి ఉంది. బండి నాశనం అయిపోయింది. సరే బా రా. మళ్ళీ వాళ్ళు ఎదురుగా వచ్చేస్తాం మళ్ళీ బైషాట్లో. ఫైనలీ వచ్చేసినాం మనం చెల్లూరు డ్యామ్కి. పోదాం బా రా. రా ఎక్కువ ఇదో మెట్లు కట్టింది ఎక్కడానికే రా. ఇది ఆడికట్టపోయినారు ఎవల్లా? అవునరా. నాకు అర్థం కాదు ఒకటి, ఇప్పుడు వాళ్ళు ఆడికి ఎట్టపోయినారు. రే అట్ట పోయి ఆడ స్టెప్స్ ఎక్క అట్ట పోయినారు. అదే అట్ట కూడా ఎట్టపోతారు. ఆడ దిగేస్తారు రాళ్ళ మీద. దోడ దాని ఆడ రాళ్ళు పెట్టున్నారు. మా బ్రోస్, ఈ డ్యామ్ వచ్చి 1935లో బ్రిటిష్ వాళ్ళు కట్టినారు. ఈ ఇరిగేషన్ వరకు కట్టినారు. అదే పొలాలకి వాటికి వీటికి వాళ్ళ కన్స్ట్రక్షన్స్కి ఇక్కడ నీళ్ళు ఎక్కువ స్టోర్ అవుతున్నాయి. డ్యామ్ అయితే కట్టడం జరిగింది. ఇప్పుడు చూస్తే మన వాళ్ళు అందరూ వచ్చి ఆడుకుంటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. అది జరుగుతుంది. అందరూ డ్యామ్ చూడండి. డ్యామ్ చూపి బ్రో. సరే, డ్యామ్ అంటే డ్యామ్ కాదు, ఇది ఒక చెరువు లాంటిది. నీళ్ళు పడి 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 స్టోర్ అయిపోయినాయి ఇదంతా. ఈ స్టోర్ అయిపోయిన నీళ్ళన్నీ ఇట్లా చిన్నగా స్టెప్ కట్టుకొని వాటర్ అనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో వదులుకుంటా వాడుకుంటూ ఉంటారు. ఈ చుట్టుపక్కల ఊర్లో అయితే మీరు వచ్చే వీడియోలో వచ్చేటప్పుడు చూసింటారు పొలాలన్నీ. వాటన్నిటికి కారణం ఈ నీళ్ళే. ప్రస్తుతానికి అయితే ఈ డ్యాము ఆల్మోస్ట్ టూరిస్ట్ ప్లేస్ లాగా మారిపోయింది అనుకోండి, పర్యాటక ప్రాంతం లాగా. మనలాంటి చుట్టుపక్కల దగ్గర ఊర్లలో అయితే వచ్చి చూసుకొని పోతూ ఉంటారు. అప్పుడప్పుడు ఏదో ఇట్లా ఎంజాయ్ చేస్తుంటారు, నీళ్ళలో మునగడము ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ డ్యామ్ అయితే చాలా బాగుంటుంది పిల్లల్లో ఆడుకోవడానికి కానీ దానికి దీనికి. ఎందుకంటే రండి చూపిస్తాను. ఈ స్టెప్స్గా ఉండే కాడ అయితే నీళ్ళు ఎక్కువ ఓవర్ఫ్లో అయితే కావు, పిల్లలు ఆడుకుంటూ ఉంటారు, అన్నీ బాగానే జరుగుతూ ఉంటాయి. అది ప్లస్ పాయింట్ ఈ డ్యాంలో. ఈ పైనుంచి అయితే కాలువలు అయితే తీసుకున్నారు అందరు జనాలు. ఊర్లలోకి పొలాలకి అన్నిటికీ ఆనకట్ట నుంచి పోయే నీళ్ళన్నింటినీ వాళ్ళు కట్టలు కట్టుకొని డివైడ్ చేసుకొని నీళ్ళన్నీ తీసుకుంటూ ఉంటారు. పొలాలకి ఇళ్ళకి అన్నిటికీ ఉపయోగిస్తూ ఉంటారు. తాగేదానికి కూడా ఇవే ఉపయోగిస్తున్నారు. నమ్ముతారా నమ్మరు మీరు? ఇప్పుడు కూడా ఊర్లో ఆడ ప్యూరిఫై సెంటర్లు ఉండవు, వాటర్ ప్యూరిఫై సెంటర్లు అన్నీ ఏం ఉండవు. ఈ నీళ్ళే తాగుతారు, వీటితోనే బతుకుతారు. చూడు వాళ్ళైతే చూడు చేపలు పడుతున్నారు. అది ఇంకా పెద్ద టాలెంట్. అది ఆన్లో లేదా కెమెరా? బా గలీజ్ చేశారా. ఆడ ఫ్రెష్ వాటర్ వస్తుందిరా. ఏమే వాటర్ ఎక్కువ అయిపోతే ఈ పక్క కూడా వచ్చేస్తాయి అన్నమాట. అంతేనా?
నుంచి వావ్, ఫోటోలు కొట్టచ్చు. ఇక్కడ కూర్చోవచ్చు, కూర్చో. కాళ్ళు నీళ్ళు పెట్టుకోవచ్చు. మళ్ళా ఇంకేమైనా పెట్టచ్చా? మనిషి మునగచ్చా, ఇంకేమేమి పెట్టచ్చు. చూడు ఆడ ఈత పడతా. అబ్బా సల్లగా నువ్వు కూడా పెట్టా కాళ్ళ. కాళ్ళే పెట్టాలా, ఇంకేమైనా పెట్టాలా? తల పెట్టు. చల్లగా కూర్చో నువ్వు కూడా. పైన సూర్యుడిని చూపి ఒకసారి. మాడిపోతుంది చూడా. ఆ నీళ్ళు ఎంత పోయే కొద్దీ సముద్రం మాదిరి ఉన్నది చూడు. తమిళనాడు కాళహస్తి ఇంకా దగ్గర. తిరుపతి కంటే మనమే లాంగ్ డిస్టెన్స్ నుంచి వచ్చినాం. ఎక్కువ మాట్లాడుతాం. 23 కిలోమీటర్ల కాళహస్తి నుంచి. తిరుపతి నుంచే ఒక 32-35 పడుతుంది ఈజీగా అటు తిరిగి. రూట్ అంటే వికృతిమాల తెలిసిన వాళ్ళు అయితే ఈజీగా కనుక్కోవచ్చు ఈ చెల్లూరు డ్యాము. వికృతిమాల నుంచి ఒక 5-6 కిలోమీటర్లో వచ్చేయచ్చు. వికృతిమాల వరకు రోడ్డు అటు ఇటుగా ఉంటుంది. వికృతిమాల నుంచి అసలైన రోడ్డు మొదలవుతుంది. అన్నీ కొంతలే. ఇంకా కాళహస్తి వాళ్ళకి పాపానాయుడుపేట తెలుసుంటే అక్కడ నుంచి షార్ట్ కట్లో వచ్చేయచ్చు వాళ్ళు. మనుషులకి ప్రతి ఒక్కరికి 10 రూపాయల టికెట్. బండి ఎత్తుకొని పోతే 20 రూపాయలు. కారు ఎత్తుకొని పోతే 7 దాకా తేలేరు మీరు. కారు ఆడే పడేసి రావాల్సి వస్తుంది. అక్కడ పార్క్ చేసి రావాల్సి వస్తుంది. అది విషయం. పక్కనే నడుచుకొచ్చేయచ్చు. మనం దూరం అనుకున్నాం కానీ పక్కనే. సూర్యుడు ఎండతో కొడుతున్నాడు. ఎక్స్ప్లోర్ చేయాలంటే దేవరనాడు ఒక పడవ ఎత్తుకోరావాలి నేను. పోదాం. హెల్త్ టైగర్ అని ఇంకా నేల లేకపోదాం. మీ గర్ల్ ఫ్రెండ్ కూడా పిలుచుకొస్తావు వీడికి. ఇంకా నెక్స్ట్ ఊళ్ళంతా చెరువులలో తిరగరనా. చెరువులు, డ్యాములు, బీచ్లు, గోవాలు, పాండిచేరి అలాంటి వాటి అయితే అట్రాక్ట్ అవుతారు. ఎటువంటి చోటకి అంత ఎందుకు వస్తారు అలా? దీనంతా లైక్ చేయరా? ఇవి లైక్ చేయరు, నన్ను లైక్ చేస్తారు. బయలుదేరుతాం ఇంకా. సరేపా, ఏం చేస్తాం? మొత్తం తడిసిపోతున్నా రాను. కూర్చుంటే ఇంక మునగాల్సిందే. ఇంకా వేస్తాడు అంకుల్. మేము వాళ్ళది యూట్యూబ్ ఛానల్ ఉందన్నా. మనది సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అడిగినారు. వాళ్ళు పోయే లోపల పేరు మర్చిపోతారులే. పేరు మర్చిపోతారా? విజయం కార్డు కొట్టిద్దామా? అంత పెద్ద ఛానల్ కాలేదురా మంది ఇంకా అంటావా? అడపోదాంరా మరో ఆడిపోయి ఇంకా తిరుక్కొని అటు వెళ్ళిపోదాం. ఇది ఎక్కేది రాదు. ఫ్రెండ్స్ ఈడైతే లోపల పడడానికి ఏ దారి లేదు. ఆడ చూసినారంటే అందరూ రాళ్ళు పెట్టుకొని దిగడానికి వీలుగా పెట్టుకునేసారు. దిగి అక్కడ స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ స్టెప్స్ మీద నుంచి అలా వెళ్తారు వచ్చేటోళ్ళు అందరూ. అది పరిస్థితి. స్లిప్ అయితే ఏముంది, దగ్గరలో స్విమ్స్ కూడా లేదు. ఏం చేయలేం. వీళ్ళంతవరకు జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి చోట్లకి వచ్చినప్పుడు. మ్యాక్సిమం ఇట్లా తక్కువ ఫ్లో ఉండే అక్కడైతే ఏమి యాక్సిడెంట్స్ ఏం జరగవు. బట్ బీ కేర్ఫుల్. ఏదైనా ఇట్లా నీళ్ళు ఉండే కాడ జాగ్రత్త. అంటే ఆడైతే వాడెవడో తాగి పగలు దింగేసాడు గాజు పెంకు. ఇలా ఉంటే గుచ్చుకునే ఉంటారు నాకు. ఇది కొందరు వస్తా అంటారు. ఆడు చూడ బీర్ బాటిల్ పెట్టిండారు. ఓలా తాగిన వాళ్ళు పాడేసిపోతా ఉండాలి. ఏడైనా విడిగా చూడు ఎంత చెత్త కుప్ప ఉందో. ప్లేస్ అంతా పడేయచ్చు కదా. ఆడైనా చెత్త కుప్ప మాదిరి ఉన్నది. వాడంతా తిరిగేటోడ పడేసేది, ఇంకా కాళ్ళకు గుచ్చుకునేది. నీ ఎక్స్పీరియన్స్ ఎలాగ ఉంది ఓవరాల్గా చెల్లూరు డ్యామ్ అంటే? ఓవరాల్గా అంటే ఫ్రెండ్స్తో వచ్చి బాగా ఎంజాయ్ చేయొచ్చు. బట్ ఫ్యామిలీని అయితే వీళ్ళంతవరకు అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఈ ప్లేస్ అంత ఫ్యామిలీకి వెళ్ళే అంత కన్వీనియంట్గా అయితే లేదు నాకు తెలిసి. ఫ్రెండ్స్ అయితే వచ్చి ఎంజాయ్ చేయొచ్చు, తిరగచ్చు, తినచ్చు, బాగా ఆడుకొని అయితే వెళ్ళచ్చు. మార్నింగ్ టు ఈవినింగ్ ఎంజాయ్ చేసి. బట్ ఫ్యామిలీ ఎందుకు అవాయిడ్ చేయమంటున్నా అంటే ఈ చోట అయితే అంతగా లేదు. పిల్లల్ని తోడుకొని వచ్చిన జారోడ్గా ఉంది కొంచెం. వీళ్ళైనంత సమ్మర్లోనే రండి ఫ్రెండ్స్తో వచ్చినా కూడా. ఎందుకంటే వింటర్లో వర్షాకాలంలో ఆ టైం వస్తే ఇదంతా నిండిపోయి ఉంటుంది. అలాంటప్పుడు మీరు మునగలైనా చేయలేరు, వేస్ట్. అప్పుడు రానియరు గేట్ నుంచి ఫుల్ అయిపోతే. సో ఐ సజెస్ట్ ఫ్రెండ్స్తో వచ్చి బాగా ఎంజాయ్ చేయొచ్చు ఈ ప్లేస్లో. వచ్చే రూట్లో అయితే ఫ్రెండ్స్తో వచ్చేటప్పుడు అయితే పచ్చడి పొలాలు అవి ఇవి ఉన్నాయి. బాగా నీళ్ళు పాడాడ ఫొటోస్ తీసుకోవచ్చు. కొన్ని మెమరీస్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు ఇటువంటి చోటుకి వచ్చేటప్పుడు అందు. సో ఐ సజెస్ట్ యూ ఫ్రెండ్స్తోనే రండి వీలైనంత వరకు. ఓకే మా బ్రోస్, ఇక్కడితో ఈ చెల్లూరు డ్యామ్ అనే వీడియో అయితే ఎండ్ చేస్తున్నాం. బట్ మేజర్గా చెప్పాల్సిన విషయం ఏంటంటే పిల్లల్ని అయితే తీసుకురావద్దు. ఇక్కడంతా బాగా జారుడుగా కింద పడే విధంగా ఉంటుంది. వీలైనంత వరకు పిల్లల్ని అయితే అవాయిడ్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.